ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో తృతీయంలో రాహు ఇచ్చే ఫలితాలను చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ కుజగ్రహం దశమ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ కుజుడు సహజంగా పాపత్వం పొందిన గ్రహం కాబట్టి ఇలాంటి గ్రహాలు కేంద్ర స్థానాల్లో ఉంటే అంతగా యోగించరు. కానీ కుజగ్రహం ఆ దశమ స్థానంలో దిగ్బలాన్ని పొందుతాడు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ శాతం గురుపాద లగ్నాల వారికి పాజిటివ్గా పనిచేస్తారు అన్నమాట. శనిపాద లగ్నాల వారికి కూడా ఈ ప్లేస్మెంట్ అనేది పాజిటివ్గా పనిచేయాలంటే ఆ లగ్నానికి శుభగ్రహాల యొక్క దృష్టి అనేది ఈ దశమ భావం మీద కనుక ఉన్నట్లయితే శనిపాద లగ్నాల వారికి కూడా ఈ కాంబినేషన్ అనేది యోగిస్తుంది అనమాట. ముందుగా మనం ఈ ప్లేస్మెంట్ వల్ల వచ్చే శుభ ఫలితాలను తెలుసుకున్న తర్వాత నెగిటివ్ రిజల్ట్స్ని తెలుసుకున్నాము. ఈ కుజగ్రహం దశమంలో ఎటువంటి ఎఫెక్షన్కి గురి కాకుండా బలంగా పాజిటివ్గా కనుక ప్లేస్ అయినట్లయితే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ముందుగా ఒక కెరీర్ లైఫ్ పట్లైనా ఒక స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అండ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాడనమాట. అంటే ఈ పర్సన్స్ అనేవాళ్ళు చాలా వరకు కెరీర్ ఓరియంటెడ్గా ఉంటారు. వీళ్ళకి చిన్నప్పటి నుంచే మనం జాబ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి హై లెవెల్లో మనం ఉండాలి అండ్ అలాగే మంచి రెప్యుటేషన్ అనేది మనకి సొసైటీలో ఉండాలని బలమైన కోరికని ఒక డిజైన్ని కలిగి ఉంటారనమాట. ఆ బలమైన కోరిక తగ్గట్టుగానే వీళ్ళు వాళ్ళ కెరీర్లో చాలా కష్టపడతారు. వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో వీళ్ళకి మంచి కమాండింగ్ అండ్ పవర్ అనేది ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎక్కువగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ జాబ్ లైఫ్లో కానీ లేకపోతే ఏదైనా పని చేయాలన్నా ఇండిపెండెంట్గా పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు. ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కానీ లేకపోతే వాళ్ళ సజెషన్స్ అనేవి తీసుకుని పనిచేయడం కానీ ఈ పర్సన్స్కి అసలు నచ్చదు. వీళ్ళే 10 మంది చేత పని చేయించే కెపాసిటీ అనేది వీళ్ళకి ఉంటుందన్నమాట. ఈ కాంబినేషన్ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి చాలా ధైర్య సాహసాలు అనేవి ఉంటాయి, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉంటాయి అండ్ అలాగే ఎంతటి హెవీ కాంపిటీషన్ అయినా వీళ్ళు తట్టుకుని కష్టపడి పని చేయగలరు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ కెరీర్ లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళగలరు. ఈ కుజగ్రహాన్ని కూడా మనం రాజగ్రహంగా తీసుకుంటాము, గవర్నమెంట్ని కూడా ఇండికేట్ చేస్తాడు కాబట్టి ఈ పర్సన్స్ యొక్క కెరీర్ అనేది ఏదైనా గవర్నమెంట్ జాబ్కి రిలేటెడ్గా కానీ అండ్ అలాగే ఈ కుజగ్రహం ఒక గొప్ప యుద్ధ వీరుడు అండ్ అలాగే సైనికుడు కాబట్టి ఏదైనా డిఫెన్స్కి సంబంధించిన రంగాల్లో కూడా ఈ పర్సన్స్ అనేవాళ్ళు రాణించవచ్చు. ఈ కుజగ్రహాన్ని మనం హై ఎనర్జెటిక్ అండ్ యాక్టివ్ ప్లానెట్గా తీసుకోవడానికి జరుగుతుంది కాబట్టి దశమ స్థానంలో ఉన్న కుజగ్రహం యొక్క అష్టమ దృష్టి అనేది అక్కడ పంచమ స్థానం మీద ఉంది. ఈ పంచమ స్థానం అనేది స్పోర్ట్స్ని క్రియేటివిటీని కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆటోమేటికల్గా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో కానీ అండ్ అలాగే ఏదైనా స్పోర్ట్స్ రంగాల్లో కానీ బాగా రాణించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. భూమిపుత్రుడైన కుజగ్రహం అక్కడ డైరెక్ట్గా దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి రియల్ ఎస్టేట్ అనేది బాగా కలిసి వస్తుంది. ఒక మంచి బిల్డర్గా కానీ లేకపోతే ఏదైనా ప్రాపర్టీస్ కొని వాటిని అమ్మడం కానీ ఇటువంటి విషయాల్లో కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఒకవేళ ఈ దశమ స్థానంలో ఉన్న కుజగ్రహం నెగిటివ్గా ఉన్నా, బలహీనంగా ఉన్నా లేకపోతే ఏదైనా ఎఫెక్షన్ గురైనా అప్పుడు ఈ కుజగ్రహం ఇచ్చే దశమ భావానికి సంబంధించిన ఫలితాలు అనేవి నెగిటివ్గా ఉంటాయి. అంటే ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ వాళ్ళ జాబ్లో ఎంత కష్టపడినప్పటికీ జాబ్ అనేది రాలేకపోవడం వచ్చు, లేకపోతే కెరీర్ లైఫ్లో వీళ్ళు ఎదగలేకపోవడం వచ్చు, వీళ్ళు కష్టపడిన దానికి రికగ్నైజేషన్ అనేది రాలేకపోవడం వచ్చు. దీని కారణంగా ఉద్యోగం అంటేనే ఒక చిరాకు అండ్ అలాగే విరక్తి భావం కలిగించే విధంగా ఈ కుజగ్రహం ఫలితాలను ఇస్తాడనమాట. అండ్ అలాగే ఒక హెవీ కాంపిటీషన్ అనేది వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో ఉంటుంది. ఆ విపరీతమైన స్ట్రెస్ అండ్ కాంపిటీషన్ తట్టుకుని వీళ్ళు పనిచేయడం అనేది చాలా కష్టంగా మారే అవకాశం ఉంటుంది. దీని కారణంగా తరచూ ఉద్యోగాలు మారడం అవ్వచ్చు. అండ్ అలాగే కుజగ్రహం కోపానికి, ఆవేశానికి, గొడవలు కూడా కారకుడు కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఇదే విధంగా వాళ్ళ కెరీర్ లైఫ్లో యాంగ్రీ అండ్ డామినేటింగ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అంటే ఈ పర్సన్స్ కున్న షార్ట్ టెంపర్ అండ్ కోపం వల్ల కెరీర్లో ఇబ్బందులు గురవచ్చు, లేకపోతే పై అధికారులు అనే వాళ్ళు వీళ్ళని డామినేట్ చేయడం కానీ ఈ విధంగా ఈ పర్సన్స్ యొక్క కెరీర్ అనేది ప్రాబ్లమాటిక్గా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక 10th హౌస్లో ఉన్న కుజగ్రహం యొక్క చతుర్థ దృష్టి అనేది అక్కడ లగ్నస్థానం మీద ఉంది. లగ్నం అనేది ఫిజికల్ అపియరెన్స్ గురించి, ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీ గురించి, బిహేవియర్ గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఒకవేళ ఆ దశమ స్థానంలో ఉన్న కుజుడు పాజిటివ్గా ఉంటూ ఆయన ఒక పాజిటివ్ 4th ఆస్పెక్ట్ అనేది ఈ లగ్న స్థానం మీద ఉంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళు హైలీ ఎనర్జెటిక్ అండ్ యాక్టివ్ పర్సన్స్గా ఉంటారు. అండ్ అలాగే వీళ్ళకి విపరీతమైన ధైర్య సాహసాలు అనేవి ఉంటాయి. ఏ పని అయినా చేయడానికి వీళ్ళు ముందుంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ బాగా కష్టపడి పనిచేస్తారు. ఓన్లీ వీళ్ళు పనిచేయడం మాత్రమే కాదు, 10 మంది చేత వర్క్ చేయించే కెపాసిటీ అనేది వీళ్ళలో ఉంటుంది. అందుకనే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఓన్లీ జాబ్లో మాత్రమే కాదు ఏదైనా బిజినెస్ చేసినా కూడా అది కూడా సక్సెస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఒకవేళ ఈ దశమ స్థానంలో ఉన్న కుజగ్రహం అక్కడ నెగిటివ్గా ఉంటూ ఏదైనా ఎఫెక్షన్ గురి ఆయన ఒక నెగిటివ్ 4th ఆస్పెక్ట్ అనేది లగ్న స్థానం మీద కనుక ఉన్నట్లయితే దాని కారణంగా ఈ పర్సన్స్కి విపరీతమైన కోపం, ఆవేశం అనేది క్రియేట్ చేస్తాడు. దీని కారణంగా ఎక్కువగా ఈ పర్సన్స్లో ఆలోచన కన్నా ఆవేశం అనేది ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఒక్కోసారి ఏమవుతుందంటే వీళ్ళు తొందరపడి ఆలోచించుకున్న నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీళ్ళ వల్ల కెరీర్ లైఫ్లో కానీ లేకపోతే పర్సనల్ లైఫ్లో కానీ నష్టపోతారు అన్నమాట. వీళ్ళకున్న షార్ట్ టెంపర్ అండ్ యాంగ్రీ ఇష్యూస్ వల్ల ఒక్కోసారి పర్సనల్ లైఫ్లో
రిలేషన్స్ని కూడా కోల్పోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక కుజగ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది అక్కడ డైరెక్ట్గా 4th హౌస్ మీద ఉంది. ఈ 4th హౌస్ అనేది మనం మాతృభావంగా మన కంఫర్ట్స్ని, వెహికల్స్ గురించి, మన ఇంటి గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఆ దశమ భావంలో ఉన్న కుజగ్రహం పాజిటివ్గా ఉంటూ ఆయన ఒక పాజిటివ్ 7th ఆస్పెక్ట్ అనేది ఈ 4th హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మదర్తో రిలేషన్ అనేది పాజిటివ్గా ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళ మదర్ అనే వాళ్ళ వీళ్ళకి మంచి కెరీర్ గైడెన్స్ అనేది ఇవ్వడం అవ్వచ్చు. అక్కడ 4th హౌస్ అనేది కంఫర్ట్స్ని కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ హౌస్లో మంచి కంఫర్ట్స్ ఉండడం అవ్వచ్చు, మంచి వాహన యోగం ఉండడం అవ్వచ్చు, ఇటువంటి పాజిటివ్ ఫలితాలను ఇస్తాడు. అలా కాకుండా ఆ కుజగ్రహం అక్కడ దశమ భావంలో ఏదైనా ఎఫ్లిక్షన్ గురైనా లేకపోతే పాపగ్రహాలతో కలిసి బలహీనంగా ఉన్నా అటువంటిప్పుడు ఈ సప్తమ దృష్టి అనేది ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మదర్తో రిలేషన్ అనేది అదే విధంగా ఎఫ్లిక్షన్ గురవ్వచ్చు. వాళ్ళ మదర్ అనే వాళ్ళు డామినేటివ్గా కమాండింగ్ ఉండడం అవ్వచ్చు. అండ్ అలాగే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఏదైనా ఇల్లు కొనాలన్నా లేకపోతే ప్రాపర్టీస్ కొనాలన్నా అక్కడ కుజగ్రహం యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది ఉండడం వల్ల ఆ అనుకున్న పని అనేది ఎంత కష్టపడినప్పటికీ అవ్వకపోవడం, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ అక్కడ కుజగ్రహం ఇస్తాడు అనమాట. ఇక చివరిగా కుజగ్రహం యొక్క బలమైన అష్టమ దృష్టి అనేది అక్కడ పంచమ స్థానం మీద ఉంది. ఈ పంచమ భావం అనేది మన సంతానం గురించి, క్రియేటివిటీ గురించి, స్పోర్ట్స్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్ అయినా, ఏదైనా ఆర్ట్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, లేకపోతే స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇటువంటి రంగాల్లో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఒక బలమైన స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అండ్ డిజైర్ అనేది ఉంటుంది. అటువంటి రంగాల్లో వీళ్ళు రాణిస్తారు. అండ్ అలాగే వాళ్ళ పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ వీళ్ళు ఒక మంచి ప్రొటెక్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటారు అనమాట. దశమ భావంలో ఉన్న కుజగ్రహం నెగిటివ్గా ఉంటూ ఆయన యొక్క నెగిటివ్ 8th ఆస్పెక్ట్ అనేది అక్కడ పంచమ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ చిల్డ్రన్తో ఉండే రిలేషన్ అనేది డిస్టర్బ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా వీళ్ళు ఎక్కువగా వాళ్ళ పిల్లల పట్ల డామినేటివ్గా కమాండింగ్ ఉండడం వల్ల వాళ్ళ పిల్లలు వీళ్ళని తప్పుగా అర్థం చేసుకుని దూరం పెట్టడం అవ్వచ్చు. పంచమ స్థానం అనేది లవ్ అండ్ రొమాన్స్ని కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఆ దశమ భావంలో ఉన్న కుజగ్రహం బాగా ఎఫ్లిక్షన్ గురై ఇంకా ఏదైనా పాపగ్రహాలతో కలిసి కనుక ఉన్నట్లయితే ఒక్కోసారి వీళ్ళకి లవ్ ఫెయిల్యూర్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ పంచమ భావం అనేది నాలెడ్జ్ని కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి అక్కడ కుజగ్రహం పాజిటివ్గా ఉంటూ ఆయన పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది అక్కడ 5th హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనేవాళ్ళు ప్రతి విషయాన్ని సంపూర్ణంగా కరెక్ట్గా నేర్చుకునే కెపాసిటీ అనేది వీళ్ళలో ఉంటుంది. అలా కాకుండా అక్కడ కుజగ్రహం ఎఫ్లిక్షన్ గురయ్యి ఆయన ఒక దృష్టి అనేది పంచమ స్థానం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ పర్సన్స్ అనేవాళ్ళు ప్రతి విషయాన్ని 100% మెచ్యూరిటీతో నేర్చుకోలేకపోవడం అవ్వచ్చు. ఒకవేళ నేర్చుకున్నా కూడా దాన్ని ఎవరు గుర్తించకపోవడం అవ్వచ్చు. ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ అక్కడ కుజగ్రహం ఇస్తాడు. ఇక మనం ఫైనల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ టాపిక్ని ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ ధనుర్ లగ్నం తీసుకుని కుజగ్రహాన్ని దశమ స్థానంలో తీసుకున్నాను. వ్యయాధిపత్యం అనేది వచ్చినప్పటికీ ఇది గురుపాలక లగ్నం కాబట్టి అండ్ అలాగే ఇక్కడ పంచమాధిపత్యం కూడా రావడం వల్ల ఆటోమేటికల్గా ఈ గ్రహం శుభగ్రహం అవుతాడు. ఇటువంటి శుభుడైన కుజుడు వెళ్ళి అక్కడ కన్యలో ఉన్నాడు. ఆ కన్య అనేది బుధగ్రహానికి సంబంధించిన రాశి కాబట్టి సో ఆటోమేటికల్గా కుజగ్రహానికి అక్కడ స్థానబలం అనేది కోల్పోవడం జరుగుతుంది. దీని కారణంగా కుజగ్రహం అక్కడ దశమ స్థానంలో దిగ్బలాన్ని పొందినప్పటికీ స్థానబలాన్ని కోల్పోవడం అనేది జరిగిందనమాట. ఈ కుజగ్రహానికి బలం అనేది పెరిగి పాజిటివ్గా పనిచేయాలంటే ఆ దశమ భావంలో అయినా ఎటువంటి ఎఫ్లిక్షన్ గురి కాకుండా అలా సింగిల్గా ఉన్నా కూడా పర్వాలేదు. లేకపోతే ఈ లగ్నానికి శుభగ్రహాలైన గురు రవి గ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ కుజగ్రహం మీద ఉన్నా అప్పుడు కూడా ఈ కుజగ్రహం పాజిటివ్గా పనిచేస్తాడు. అంతే తప్ప ఈ లగ్నానికి పాపగ్రహాలైన శని రాహుల యొక్క ప్రభావం కనుక ఈ కుజగ్రహం మీద ఉంటే ఖచ్చితంగా అప్పుడు ఈ కుజగ్రహం ఎఫ్లిక్షన్ గురయ్యి ఆ దశమ భావంలో నెగిటివ్ ఫలితాలని కలగజేస్తాడు అనమాట. ఎటువంటి శుభగ్రహాల యొక్క దృష్టి అండ్ అలాగే ఆ దశమంలో ఎటువంటి యోగాలు ఫామ్ అవ్వకుండా ఆ దశమాధిపతి బుధగ్రహం కూడా ఒక రకంగా బలహీనంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ వాళ్ళ కెరీర్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళలేకపోవడం వచ్చు. వాళ్ళ కష్టపడిన దానికి రికగ్నైజేషన్ అనేది రాలేకపోవడం వచ్చు. దాని ద్వారా వీళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది లేకపోవడం, ఇటువంటి నెగిటివ్ ఫలితాలను అక్కడ ఇస్తాడు. మనం నక్షత్రాల విషయానికి కనుక వచ్చినట్లయితే అది కన్య అయింది కాబట్టి అక్కడ ఉత్తర, హస్త, చిత్తా నక్షత్రాలు అనేవి ఉంటాయి. ఉత్తర నక్షత్రం అనేది రవి నక్షత్రం, హస్త అనేది చంద్ర నక్షత్రం, చిత్తా అనేది కుజ నక్షత్రం. కాబట్టి సో ఒక రకంగా కుజగ్రహం అక్కడ దశమ భావంలో చిత్తా నక్షత్రంలో ఉంటే చాలా పాజిటివ్ కాంబినేషన్గా మనం చెప్పొచ్చు అనమాట. స్థాన బలాన్ని ఆయన కోల్పోయినప్పటికీ అక్కడ దశమంలో కుజగ్రహం ఆల్రెడీ దిగ్బలాన్ని పొంది ఉన్నాడు. చిత్తా నక్షత్రంలో ఉండడం వల్ల ఆ నక్షత్రానికి అధిపతి ఆయనే కాబట్టి సో స్వనక్షత్ర స్థితి వల్ల ఆయనకి గ్రహ బలం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఈ కుజగ్రహం ఏ భావాలను అయితే రూల్ చేస్తాడో ఆ భావాలు కొద్దిగా బలం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే స్వనక్షత్ర స్థితి కారణంగా ఇక్కడ పంచమాండ అలాగే వే భావాలు అనేవి బలపడే అవకాశం ఉంటుంది. సో దాని కారణంగా వీళ్ళకి అబ్రాడ్ ఆపర్చునిటీస్ రావడం అవ్వచ్చు, లేకపోతే ఫారిన్ జాబ్స్ అనేవి అనుకూలంగా ఉండడం అవ్వచ్చు. ఇటువంటి పాజిటివ్ ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట. మనం ఈ విధంగా ఫైనల్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే అక్కడ దశమ భావంలో ఉన్న కుజగ్రహం ఏ లగ్నం వరకైనా పాజిటివ్గా పనిచేస్తున్నాడా లేకపోతే నెగిటివ్గా పనిచేస్తున్నాడా అనే విషయాన్ని మనం ఫైనలైజ్ చేయాలి.
ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఓన్లీ కొన్ని సినారియోస్ నేను ఎజ్యూమ్ చేసుకుని మాత్రమే చెప్పాను. ఇవైతే ఫైనలైజ్ రిజల్ట్స్ అయితే మాత్రం కాదు. మిగిలిన ప్లానెట్స్ యొక్క పొజిషన్ అండ్ అలాగే ఆ దశమ భావాన్ని ఇంకా ఏమైనా గ్రహాలు ప్రభావితం చేస్తున్నాయా, ఈ పర్సన్స్ యొక్క దశాంశ అనేది ఎలా ఉంది, వాళ్ళ వింశోత్తరి దశ ఎలా ఉంది, గోచారం ఎలా ఉంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే మనం ఫైనలైజ్గా ఫలితాలు అనేవి చెప్పాలన్నమాట. ఈ టాపిక్ సంబంధించి అన్ని విషయాలు నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. నేను దానికి ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా, ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.